సో ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో కంటిన్యూయింగ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈ బుక్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ బుక్ లో కంప్లీట్ గా 1000+ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో దాని యొక్క సిరీస్ కంటిన్యూయేషన్ యావరేజ్ అండ్ ఏజ్ క్వశ్చన్ నెంబర్ 33. సో క్వశ్చన్ నెంబర్ 33, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. మెటీరియల్ నోట్ చేసుకుంటూ రండి, క్లూస్ అన్ని కూడా గమనించండి మీ బుక్ లో. సో ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు 3:4. ఆఫ్టర్ 10 years దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 6:5. 10 years తర్వాత మళ్ళీ ఏజెస్ రేషియో ఇచ్చాడు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. అయితే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లూస్ ఏమన్నా జాగ్రత్తగా చూద్దాం. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 3:4. ఇది దేంట్లో అడిగాడు మనకు? ఇన్ఫోసిస్ మోడల్. ఇన్ఫోసిస్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో 10 years తర్వాత దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. చూడండి ఎంత సింపుల్ గా ఉందో, జాగ్రత్తగా మరి కాన్సెప్ట్ అర్థమైతే. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఆఫ్టర్ 10 years రేషియో ఇస్ గివెన్. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ? వెరీ సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 part ఇంక్రీజ్ అయింది, 3 to 4. ఇక్కడ కూడా చూడండి 1 part ఇంక్రీజ్ అయింది, 1 part. కానీ ఏజ్ ప్రకారం ఆఫ్టర్ 10 years ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 years. ఓకేనా? సో కాబట్టి 1 part వాల్యూ ఎంత అవుతుంది మనకు? 10 years అని క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. పార్ట్స్ అకార్డింగ్ టు పార్ట్స్ 1 ఇంక్రీజెస్, బట్ అకార్డింగ్ టు ఏజ్ 10 years ఇంక్రీజెస్. సో 1 part వాల్యూ ఇస్ 10 years. సో గెట్ 1 clue. మనకి ఏం కావాలి? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత? 3 parts. 1 part 10 years అయితే 3 parts ఎంత అవుతుందమ్మా? 3 into 10 30 years. చూడండి వెరీ సింపుల్. ఏంటి మన ఆన్సర్? 30 years. బి ఈస్ ఆన్సర్. ఓకేనా? సేమ్ అదే విధంగా 34 చూడండి. ఇట్ ఈస్ క్యాప్ జెమినీ అడిగారు ఈ మోడల్. ఏంటి క్యాప్ జెమినీలో? ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:5. ఆఫ్టర్ 10 years దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. సేమ్ క్వశ్చన్ బట్ వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. జాగ్రత్తగా క్లూస్ రాద్దాం. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత? 3:5. 10 years తర్వాత ఏజెస్ రేషియో ఏం చెప్పాడు? 2:3. చూడండి ఇక్కడ గమనిస్తే 10 years తర్వాత పార్ట్స్ మనకు ఎక్కువ ఉండాలి. ఇక్కడ 3:5 ఉంటే ఇక్కడ ఏముంది? 2:3 తగ్గిపోయాయి. పార్ట్స్ ఎక్కువ ఉండాలి. మరి దానికన్నా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? రేషియోలో ఉన్న ఈచ్ టర్మ్ ఒకే వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇట్స్ వాల్యూ కెనాట్ బి చేంజ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చూద్దాం మనం. ఇక్కడ ఇంటూ 2 చేద్దాం, ఇక్కడ ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఏమొస్తుందమ్మా? 2 into 2 4, 3 into 2 6 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు గమనిస్తే 3:5 ప్రజెంటేజెస్ రేషియో. ఈ 2:3 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం? 4:6. ఇంటూ 2 ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు గమనించండి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 1 part ఇంక్రీజ్, ఇక్కడ కూడా 1 part ఇంక్రీజ్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం? 2:3ని 4:6 గా రాసుకున్నాం. ఇంటూ 2 ఇంటూ 2 చేస్తాం. ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే వాల్యూ అని చేంజ్ కాదు. సో 1 part ఇంక్రీజ్, వాల్యూ ప్రకారం 10 years ఇంక్రీజ్ కదా. 3 to 4 1 part increase, 5 to 6 1 part increase. Okay, so according to age 10 years. So 1 part value is 10 years. Very clear. Mali previous example lagane. Aithe manaki em kavali? Present age of B. This is the present age of B. 5 parts. Okay, 5 parts anta avutundi mari 50 years. 1 part 10 aithe 5 parts anta 50 years. Ekkada 50 years student. So option D. చూడండి ఎంత సింపుల్ మోడల్. ఇది దేంట్లో అడిగారు మనకు? క్యాప్ జెమినీలో అడిగారు. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ క్వశ్చన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఆర్డర్. ఓకే, ఈ రికార్డెడ్ వీడియోస్ మీరు ఫాలో అయితే ఏ కంపెనీ యొక్క ఎంఎన్సి యాప్టిట్యూడ్ టెస్ట్ అయినా, ఇట్ మే బి 10 LPA, 20 LPA, 30 LPA, సో యూ కెన్ క్రాక్ ఇట్ వెరీ ఈజీ. బట్ ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ మెటీరియల్ అంతా విని దీంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. 1000 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్. ఓకే, ఎంఎన్సి యాప్టిట్యూడ్ బూస్టర్. సో ఫస్ట్ రికార్డెడ్ వీడియోస్ విని అర్థం చేసుకోవాలి. సో అర్థమైన తర్వాత ఈ బుక్ మీరు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేస్తే ఇట్ మే బి ఎనీ యాప్టిట్యూడ్ టెస్ట్ యూ కెన్ క్రాక్ ఇట్ వెరీ ఈజీ. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.